హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మనం కర్ణాటక స్టేట్‌లో ఉన్న హాసన్ డిస్ట్రిక్ట్‌లో హాసనాంబ అమ్మవారి టెంపుల్ గురించైతే చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే హాయ్ అండి. నా పేరు జాహ్నవి. వెల్కమ్ టు మై ఛానల్ జాను హర్ష డైరీస్. ఇక్కడ చూస్తున్నారు కదండీ వీడియోలో గర్భగుడిలో అమ్మవారైతే ఇలాగుంటారు. స్వయంభూ రూపంలో ఉంటారనమాట. ఈ 3 స్టోన్స్. ఇక్కడ మిడిల్‌లో ఒక స్టోన్ ఉంది గదా! అదైతే హసనాంబ అమ్మవారిలాగా పూజిస్తారంట. ఇటుపక్క వచ్చేసి ఒకటి తన సోదరి, హసనాంబ సోదరి అంటే సిస్టర్. కల్లమ్మ తల్లి అంటారంట. ఇంకొకరొచ్చి సిద్ధేశ్వర స్వామి అంటే శివుడండి. ఈ టెంపుల్ మనకి ఇయర్‌లో దివాళీ టైంలో మాత్రమే ఓపెన్ చేస్తారంట. 10-15 డేస్ ఉంటది అంతే ఓపెన్‌లో. ఈ 2025లో వచ్చేసి అక్టోబర్ 9థ్ నుండి అక్టోబర్ 23 వరకు అయితే ఓపెన్‌లో ఉంటదండి ఈ టెంపుల్. ఎవరైనా విజిట్ చేయాలి అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మిస్ చేయొద్దు. టెంపుల్ చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడొచ్చేసి టెంపుల్ క్లోజ్ చేసే ముందర నెయ్యితో అఖండలం అయితే వెలిగిస్తారంట. ఇంకా అమ్మవారికి ఆఫరింగ్ పెడతారు కదా ప్రసాదము, అది ఇంకా పువ్వులు. నెక్స్ట్ ఓపెన్ చేస్తారు కదా, అప్పటి వరకు కూడా అఖండలం అయితే వెలుగుతూనే ఉంటదంట. ఆ ప్రసాదం ఇంకా పువ్వులు ఫ్రెష్ గానే ఉంటాయంట అని అక్కడ వాళ్ళు అయితే చెప్పారు మాకి. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 800 ఇయర్స్ నుంచి ఉందంటండి. ఈ అమ్మవారు ఒక శక్తి రూపము. హాసనాంబ అమ్మవారి ఫ్యామిలీలో మొత్తం 7 శక్తి రూపాలంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్‌లో అయితే స్థిరపడ్డారంటండి. ఈ హాసన్ డిస్ట్రిక్ట్ ఉంది కదా! ఈ హాసన్ డిస్ట్రిక్ట్ ఆ పేరు కూడా హాసనాంబ అమ్మవారి వల్లే పెట్టారంట. ఈమె ఒక ఆది దేవతంటండి. గుడి చుట్టూ డెకరేషన్ అయితే చాలా చాలా చేశారు. అంతా ఫ్లవర్స్ తోనే ఉంది. ఫ్లవర్స్ తోనే దీపం డెకరేషన్ చేశారు. ఇవొచ్చి డ్రమ్స్. టెంపుల్ ఫుల్ క్రౌడెడ్ ఉందండి. 1000 రూపీస్ టికెట్ అయితే మేము తీసుకున్నాము. మాకు 20-30 మినిట్స్ అయితే పట్టింది దర్శనానికి. దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత అయితే ప్రసాదం ఆఫరింగ్స్ ఉన్నాయి అక్కడ. మేము వెళ్ళినప్పుడు పొంగల్ అండ్ టొమాటో రైస్ అయితే పెట్టున్నారు. అక్కడ నిల్చోటానికైతే అస్సలు లేదండి. ఫుల్ క్రౌడెడ్ ఉంది. అసలు ఫుల్ తోసేస్తన్నారు. ఇంకిక్కడైతే ఈ టెంపుల్‌లోనే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ గూడా ఉందండి. ఇది 365 డేస్ ఓపెన్‌లోనే ఉంటది. ఇక్కడ శివుడొచ్చేసి లింగం రూపంలో ఉండరండి. శివుడిది ముఖావలైతే ఉంటది. ఇక్కడి నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ దూరంలో కెంచాంబ హొస్కోటే అమ్మవారి టెంపుల్ అనేసి ఉంటది. ఆమె హాసనాంబకి సోదరి టెంపుల్ అంట. వీళ్ళు 7 సిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర స్థిరపడ్డారు కదా! అందులో ఈమె ఒకరు. ఈ టెంపుల్ కూడా వీక్లీ థ్రైస్ మాత్రమే ఓపెన్ అవుద్దంటండి. అండ్ ఇక్కడ పెద్ద జాతర, చిన్న జాతర అనైతే చేస్తారంట. మేలో ఇంకా నవంబర్‌లో. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అన్నదానం కూడా జరుగుతూ ఉన్నింది. థాంక్స్ ఫర్ వాచింగ్.